ఇది నా కుటుంబ సమస్య. ఇందులో మీరు తలదూర్చొద్దు. ఇప్పుడు ఏం చేయమంటావు? డబ్బులు ఇస్తామంటున్నారు కదా. రిజిస్టర్ ఆఫీసర్ వచ్చారా? లోపల కూర్చున్నారు కదా. ఎక్కువే ఇస్తా అంటున్నారు కదా, ఇంకేంటంట? వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా నాకు ఆలస్యం అక్కర్లేదు. ఎందుకయ్యా? అందరూ వచ్చేసరిగా రిజిస్ట్రేషన్ చేసేద్దాం. సర్లే వచ్చావు గానీ పెద్ద మగోడివి, అక్కడ ఏం జరుగుతుంది వెళ్ళి చూడు. ఇప్పుడు సంతకం పెడతావా లేదా? మీరేంటి ప్రతి వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు? కుదరదని చెప్పాను కదా, ఇంకేంటి? ఏందయ్యా గోళ? రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఏంటత్తయ్యా, మీరు పిలిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ ఆస్తిలో మా ఆయనకు కూడా వాటా ఉంది. నేను ఎవరికి అమ్మనివ్వను. ఎవర్రా ఈవిడే? ఈవిడా వాళ్ళ తమ్ముడు ఒకటి చనిపోయాడే, వాడి భార్య. వీళ్ళ వాటా అమౌంట్ ఇచ్చేసారా? డబ్బులున్నాయి సార్, తీసుకోమంటుంది. ఇంకేంటి మేడం, తీసుకొని సంతకం చేయండి. కానీ అయ్యగారు కోపంలో ఉన్నారు. ఏ బెదిరిస్తున్నారా? దానికి నేనేం భయపడ్ను. నేను గవర్నమెంట్ స్టాఫ్ తెలుసా? మీరు కేవలం గవర్నమెంట్ స్టాఫ్ మాత్రమే, గవర్నమెంటే మేము. ఏరా నీ తమ్ముడు ప్రాణాలతో ఉంటే ఇలా చేస్తావా? తప్పమ్మా, వాడు నీకు ముందే చెప్పుండాలి. మగదిక్కు లేని ఇల్లు, నిన్ను నేను కూతుర్లా చూసుకుంటాను. వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఇంకా కొంచెం కలిపి నేను ఇస్తాను. వచ్చి సంతకం పెట్టు. లాంటి ఆడదాన్ని కాదు నేను. మీ అధికారానికి భయపడ్ను, మీ డబ్బుకి భయపడ్ను. దరిద్రం మొహాలరా మీరు. సిటీస్ లో ఉన్న ప్రాపర్టీ అంతా మీలాంటి వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయింది. ఇలాగే లేని పేను గొడవలు పెడుతూ అయ్యగారు, అయ్యగారు, ఏంటి సార్ వీళ్ళు ఓ ఆడదాన్ని ఒప్పించలేకపోయారు? అది కాదు సార్, వాళ్లే రమ్మన్నారు. ఈవిడొచ్చి అడ్డం తిరిగేసరికి గొడవ పడుతున్నారు. పోండి సార్, మీలాంటి వాళ్ళు కూడా. అదేం లేదు గోపాల్, ఆ అమ్మాయికి చెందాల్సిన ఆస్తులన్నీ అమ్ముకున్నారు. ఇప్పుడు ఈ ఆస్తికి అడ్డం పడతా ఉంది. అందుకనే ఎప్పటికైనా ఆస్తిని అమ్ముకోవాల్సిందేగా. పైగా మనం చూసిన ఆస్తిని ఇంకెవడైనా నొచ్చుకుంటాడా? ఎవరు కొన్నా సరే ఆవిడ అనుమతి లేని కొనలేరు. హాయ్ చెర్రీ. హాయ్ అంకల్. హాయ్ ఆంటీ. థ్యాంక్స్ చెర్రీ. ఈ రోజు మార్నింగే చెప్పారు. చాలా భయపడ్డాను. నీలాంటి ఫ్రెండ్ ఉండటం వినోద్ అదృష్టం. అదేదో చిన్న యాక్సిడెంట్ ఆంటీ, కాకపోతే చనిపోయింది అమ్మాయి కాబట్టి కేసు అయింది. ఇక మీదటి ఎంజాయ్మెంట్ కోసం మీరు బయటికి వెళ్లకుండా మీరే ఏదో స్పాట్ ఫిక్స్ చేసుకోండి. ఏ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చుగా. అయితే మీ ప్రైవసీకి ఇక్కడ అడ్డంగా ఉంటుందేమో చూడాలి. ఓకే అంకుల్. హాయ్ గైస్. హాయ్ రా. ఏంట్రా పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు భయపడ్డారా? దేనికి భయపడ్డావు? నువ్వు ఉన్నావుగా. టు బి ఆనెస్ట్, నేను భయంకరంగా ఆలోచించాను. అరెస్టు, కోర్టు, జైలు అని. థ్యాంక్ గాడ్. రే పాజిటివ్గా థింక్ చేయరా. ఈ రోజు పేపరు, టీవీ, పబ్లిక్ లో ఎంత పాపులర్ అయ్యేవాళ్ళం. ఎవర్రా అమ్మాయి? అంత బాగుంటుందా? ఓకే పర్వాలేదురా, వీళ్ళకి నచ్చింది. కానీ అమ్మాయి ఫోజ్ కొట్టింది. ఫైనలీ గేమ్ లెట్ టు ఫ్లేమ్. సో వాట్ నెక్స్ట్? అదే, నువ్వు వీళ్ళని సేవ్ చేసావు కదా, అందుకే నీకు ట్రీట్ ఇస్తారు. అంతే కదా? షూర్. ఓకే. ప్లీజ్ కమ్ ఇన్ సార్, ప్లీజ్. హలో సార్, ప్లీజ్ సార్. ఫ్రెండ్స్ ఓకే సార్. హలో హలో హలో, డిస్టర్బ్ చేయదు ప్లీజ్. దూరంగా వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. ఫ్రెండ్స్ హాయ్ బేబీ. హాయ్. మీట్ మై ఫ్రెండ్ హేమ. కమ్ ఆన్, లెట్స్ గో డాన్స్. ఓకే. ఏయ్ మంచి సార్. ఓకే టేక్ ఇట్. ఎవర్రా అది? రే మర్చిపోయావా? లాస్ట్ ఇయర్ దాంతోనే కదరా మలేషియా వెళ్ళింది. అవును కదా, మరి వీడితో ఏంటి? హే డూడ్, ఇప్పుడున్న హీరోల్లో వీడే బిజీగా సినిమాలు చేస్తున్నాడు. అందులో సగం సినిమాల్లో ఇదే హీరోయిన్ గా చేస్తుంది, అందుకే వాడితో తిరుగుతుంది. అందమైన భామలు, లేత మెరుపు తీగలు. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మొహాలు. హే, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? కమ్ ఆన్, లెట్స్ డాన్స్. మీ హీరో అక్కడ డాన్స్ చేస్తున్నాడు, తొందరగా వెళ్ళు, లేకపోతే ఆ అమ్మాయిని హీరోయిన్ గా చేస్తాడు. వెళ్ళు. మళ్ళీ ముద్దొస్తున్నదే, అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. హే అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు.
డాన్స్ ఆడుతుంటే తగులుతుంటుందమ్మా లైట్ తీసుకోవచ్చు ఏంటి అందరూ కొడుతున్నారు కెన్ ఐ హెల్ప్ యూ థ్యాంక్ యూ ఏ పోరా ఎలా మేనేజ్ చేయాలో తెలీదు నీ వల్ల నా ఎంజాయ్మెంట్ పోయింది. రే చరణ్ నన్ను కొట్టిందిరా ఎందుకు అడగరా? నేను కొట్టాలనుకున్నాను తనే కొట్టింది. ఏం చెప్తున్నావురా? నేను డిసైడ్ అయిపోయాను రా, తన్నే పెళ్లి చేసుకుంటాను. ఏంట్రా అంతగా ఫీల్ అయిపోతున్నా? ఏదో ఒక్కసారి చూడగానే లవ్ అంటే ఓకే, నువ్వేంట్రా ఏకంగా పెళ్లి అంటున్నావు? చాలా స్పీడ్ గా వెళ్తున్నావురా. She's gorgeous. సార్ ఎన్సైక్లోపీడియా. నో థ్యాంక్స్. సార్ ఈ విషయంలో మీరు తొందరపడ్డారనిపిస్తోంది. అర్థం కాలేదే. అది కాదు సార్, ఇంతకు ముందు ఈ ప్రాపర్టీని మీరు కొనాలని ట్రై చేశారు కదా, కానీ మీరే కబ్జా చేశారని పత్రికల్లోనూ టీవీల్లోనూ వచ్చింది సార్. ఇప్పుడు ఆ కుటుంబంలో ఓ లేడీ మర్డర్ కావడం వల్ల పేపర్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు సార్. పేపర్ వాళ్ళు అలాగే రాస్తారయ్యా. ఇలా రాజకీయ నాయకుల గురించి రాస్తేనే కదా జనాలు చదివేది. చిన్న వయసు అమ్మాయి, భర్త కూడా చనిపోయాడు, ఎవరితోనూ చెడు తిరుగులు తిరుగుంటుంది. వాడు అడిగినప్పుడల్లా వేలు ఇచ్చుంటుంది, లక్షల్లో అడిగినప్పుడు ఇచ్చుండదు, అందుకే చంపేసి ఉంటాడు. ఏందో పాపం చూసిందనే చిన్న పిల్లని కూడా చూడకుండా చంపేసినాడు. చంపినోడు ఎక్కడున్నారా? బెంగళూరులో అయ్యా. చంపినోడు బెంగళూరులో ఉన్నాడంట, పోయి పట్టుకోండి. ఓకేనా? ఏం సార్ ఇది మర్డర్ కేసు కదా, ఉంచుకున్నాడే చంపేశాడు. ఇక పేపర్ వాళ్ళకు పండగే పండగ. వితంతు మహిళని చంపినవాడు బెంగళూరు పోలీసులకు దొరికిపోయాడు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నారు ఏమిటనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పట్టుబడ్డ వ్యక్తికి మధ్య సంబంధం ఏమిటనేది లోకం ఎలా ఉందో అన్యాయంగా చంపేశారు. జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు, 10 గాయాలయ్యారు. హలో, రెడీయా? సార్ నేను బయలుదేరుతున్నా. నేను ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాను. ఓకే సార్. సార్ ఈవినింగ్ వస్తాను. అలాగే సార్. నమస్తే సార్. ఏంటి ఇంటి దగ్గర నుంచా? అవును సార్. వద్దు, నేను బయట తింటా. నమస్తే సార్. ఏంటా అంత రెడీయా? మీకోసం వెయిటింగ్. రండి సార్. సార్ ఒక అప్లికేషన్ సార్. ఏంటి? మనకు కావాల్సిన బెంగళూరు పార్టీకి డీల్ ఒకటి చేయాలి సార్. ఎక్కడయ్యా? అదే సార్ మన పోలవరం ప్రాజెక్టు. ఓ అదా, ఇప్పుడు పిలుస్తాను సార్.
పాప రామ్మా. సార్, ఈ ప్రాజెక్ట్ డీల్ చేస్తే మనకి పెద్ద అమౌంట్ వస్తుంది సార్. ఇంకా నించున్నావేంటి? పక్కన కూర్చో సార్. ఈ అమ్మాయికి ఇష్టమే కదా? ఏంటి సార్, ఎంత పెద్ద అధికారి మీరు. మీరు పట్టుకుంటే వాళ్ళు కాదంటారా ఏంటి? పట్టుకోండి సార్. సార్ సార్, ఆ బెంగళూరు పార్టీకి ఓకే చెప్పేదామా? పాప నువ్వు పైకి వెళ్ళి వేడి నిలిపెట్టమ్మా, సార్ వస్తారు. పోమ్మా. సార్, పెద్ద ప్రాజెక్ట్ సార్. తెలుస్తుంది. అదే ఆ బెంగళూరు పార్టీ సార్. సార్ మీరు వెళ్ళండి సార్. హలో, నేను నెట్వర్క్ నాగరాజుని మాట్లాడుతున్నాను. మీ డీల్ గురించి ఇప్పుడే సార్తో మాట్లాడాను. సార్ ఓకే అన్నారు. హలో, నేనే చెప్పు. ఉంది 10 నిమిషాలకి 10,000 అడుగుతోంది. అది మీ బడ్జెట్కి సరిపోదులే. మీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే నేను ముంబైలో ఆపరేషన్ చేయించుకోవాలి. హాయ్ వ్యూయర్స్, విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ చూయి ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్ల గల విండ్ చైమ్స్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీనివలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షూయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏ మాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసి పారేయాలి. సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం, మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము, త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో, వీళ్ళు